అదానీ గ్రూప్ లో అసలు అంటకాగింది ఎవరు? అనేక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎవరు? వంగి వంగి దండాలు పెట్టింది ఎవరు? వీటన్నిటికీ సమాధానం బీఆర్ఎస్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదేదో నోటి మాటగా చెప్పడం లేదు, పక్కా ఆధారాలున్నాయంటూ ఒప్పందాల వివరాలను రిలీజ్ చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏకంగా 5 ఒప్పందాలు చేసుకుంది అదానీ గ్రూప్తో. ఇప్పుడదే పార్టీ అదానితో ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారంటూ తిరిగి ప్రశ్నిస్తుంది. మామిడిపల్లిలో అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ డ్రోన్ల తయారీ కోసం అప్పటి బీఆర్ఎస్ సర్కార్తో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి డ్రోన్లు కూడా తయారవుతున్నాయి. రెండో ఒప్పందం కూడా ఇదే మామిడిపల్లిలో మిసైల్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది. ఇది మరికొన్ని రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఇక మైక్రోసాఫ్ట్ తో కలిసి అదానీ కనెక్ట్ కలిసి ఓ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసింది హైదరాబాద్ లో. ఈ ఒప్పందం కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. ఇప్పటికే ఇందులో ఫేజ్ 1 కూడా పూర్తయింది. సెకండ్ ఫేజ్ కు సంబంధించి భూమిని కూడా కొనుగోలు చేశారు. అతి త్వరలో ఈ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇక బీఆర్ఎస్ హయాంలో 3 హైవే ప్రాజెక్టులను దక్కించుకుంది అదానీ గ్రూప్. ఇందులో ఇప్పటికే 2 పూర్తవగా మరొకటి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. గుజరాత్ నుంచి ఏపీలోని చిలకలూరిపేట వరకు 770 kV ట్రాన్స్మిషన్ లైన్ కూడా అదానీ గ్రూప్ చేపట్టింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ మీదుగానే వెళ్తుంది. దీనికి కూడా బీఆర్ఎస్ హయాంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు కూడా పూర్తయింది. ఇలా చేయాల్సిందంతా చేసి ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇచ్చి ఇప్పుడేమో అదానీ గ్రూప్తో ఎందుకు ఒప్పందాలు చేసుకున్నారని ఎలా ప్రశ్నిస్తారని నిలదీస్తున్నారు సీఎం రేవంత్. గురువింద గింజ సామెత అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలకు తాము చేసిన పనులు తప్ప అధికార పార్టీ చేసే పనులన్నీ తప్పుగానే కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు.